ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బావుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, శనిదేవుని అనుగ్రహం ఉన్నవాళ్లకు మాత్రమే ఈ వీడియో కనపడుతుంది. వారి చెవులకు వినపడుతుంది. వారి ముందుకు వస్తుంది. ఆయన అనుగ్రహం లేనిదే ఈ వీడియో ఎవరికీ కనపడదమ్మా. ఆయన అనుగ్రహం లేని వాళ్లకు ఈ వీడియో తప్పిపోతుంది, పక్కకు తప్పుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందులో ఒక్క మాట కూడా వారి చెవులకు వినపడదు. ఎందుకంటే ఆయన నీకు తెలియకుండానే ఒక 5 పరీక్షలు పెట్టాడు. అందులో నువ్వు పాస్ అయ్యావో లేదో ఈరోజు చెప్తాడట. ఎందుకంటే ప్రతి మాట చాలా విలువైనది బిడ్డ. ఈరోజు నీకందిస్తున్నటువంటి ఈ విషయం కూడా నీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి విషయాన్ని చెప్తాడట. ముందు నీ జీవితం ఎలా ఉండబోతుందో కూడా అన్నీ చెప్పబోతున్నాడమ్మా. అన్నీ తెలుసుకోవాలి. వదులుకుంటే మాత్రం శనిదేవుడి అనుగ్రహానికి కాదు, ఆగ్రహానికి గురవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత వెక్కి ఏడవాల్సి ఉంటుంది, బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వినిబిడ్డ అని చెప్పి బాబాగారైతే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి అని వినే ముందుగా మనకు తెలిసినటువంటి గురువుగారు షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలున్నా కూడా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ చెడు ప్రయోగం చేసినా, జరిగి ఉన్న నరదిష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా కూడా, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా సరే ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకొని, ఇప్పుడు ఎంతోమంది దిక్కుతోచని అయోమయ స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ప్రాబ్లంని అన్నిటినీ కూడా పరిష్కరించుకొని వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. కాబట్టి ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. గురువుగారితో మీ సమస్యను చెప్పుకొని పరిష్కరించుకోండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, శనిదేవుడు కాబట్టి ఇక్కడ ఒక్క విషయాన్ని, ఒక్క మాటను, ఒక్క పదాన్ని కూడా పక్కన పెట్టకుండా, తోసేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్క మాటని వినమంటున్నాడు. ఎన్ని పనులు చేస్తున్నా అన్నీ కాసేపు పక్కన పెట్టేయమ్మా. మరి ఇది నీ భవిష్యత్తుకి సంబంధించింది కదా. ఎందుకంటే నీకు తెలుసు, శని భగవానుడు అంటే ఒక లెక్కల మాస్టర్ లాగా బెత్తం పుచ్చుకొని మరీ ఎవరి లెక్కలు వాళ్ళకి అప్పచెప్పేస్తాడు. ఎవరి తప్పులను వాళ్లకు సరిదిద్దుకునేలా చేస్తాడు. కఠినంగా, కొంచెం కఠినంగా శిక్షించైనా సరే, దండించైనా సరే దారికి తెస్తాడు, క్రమశిక్షణలో పెడతాడు. అలాంటి శని భగవానుడి అనుగ్రహం నీ మీద ఉందో కాబట్టే ఈరోజు ఈ వీడియో నీ ముందుకు వచ్చింది. కాబట్టి ఈ వీడియో నీ కంటపడిన క్షణం ఏమాత్రం ఆలస్యం చేయకుండా విను. అస్సలు వదులుకోవద్దు. క్షణం వదులుకున్నావు అంటే నీ అంత దురదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు. బాబా అసలు ఎందుకు ఇలా అంటున్నారు? ఆ శని భగవానుడు ఏం పరీక్షలు పెట్టాడు అంటే, భగవంతుడంటేనే మనుషులకు తెలియకుండానే ఆయన పద్ధతిలో ఆయన పరీక్షలు పెడుతూ ఉంటాడు. మనం పాస్ అయ్యామా లేదా దాన్ని ఆధారంగా బేస్ చేసుకొని మనకు ప్రతిఫలాలు అందిస్తూ ఉంటాడు. మరి శని భగవానుడు పెట్టిన పరీక్షలో ఈరోజు పాస్ అయ్యేరా లేదా చూడాలి. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. బిడ్డ, ఇక్కడ శని భగవానుడు నీకు కొన్ని సంకేతాలు ఇస్తున్నాడమ్మా. అవి నీకు తెలియజేస్తాను. అవేంటో తెలుసుకొని ముందుగానే నువ్వు జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ సందేశం నీ కంటపడింది అంటే అది కేవలం యాదృచ్ఛికంగా జరిగింది అస్సలు అనుకోవద్దు.
శని భగవానుడి యొక్క గొప్ప శక్తి, సాయి అనుగ్రహం, ఒక సంకల్పం ఉండబట్టే నిన్ను ఈ మాటలు వినేలా చేస్తుంది. ఎందుకంటే నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఎందుకంటే నీ జీవితంలో ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన మార్పు సంభవించబోతుంది. నీ జీవిత పుస్తకంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. కష్టాలు, కన్నీళ్లు, అవమానాలతో నిండినటువంటి నీ పాత పేజీలన్నీ కూడా త్వరలో ముగిసిపోతున్నాయి. ఆ స్థానంలో ఆనందం, విజయం అనే కొత్త పేజీలు తెరుచుకోబోతున్నాయి. ఈ ప్రత్యేకమైన సందేశంలో నీ జీవితం ఒక సానుకూల మలుపు తీసుకోవటానికి ముందు ఆ భగవానుడు నీకు పంపించే ఈ 5 స్పష్టమైన సంకేతాల గురించి అత్యంత లోతుగా ఈరోజు చెప్పబోతున్నాను. నీకు తెలియకుండానే కొన్ని పరీక్షలు పెడతాడట. అవేంటో కూడా ఈరోజు నువ్వు అందులో పాస్ అయ్యేవా లేదో కూడా ఈరోజే నీకు ఫలితం ఉంటుంది బిడ్డ. ఈ సంకేతాలు నీ భవిష్యత్తుకు ఒక దీపస్తంభాల దారి చూపిస్తాయి. నిన్ను సిద్ధం చేస్తాయి. ఈ సంకేతాలు చూడ్డానికి సాధారణంగా ఈ రోజువారీ జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలాగే అనిపించవచ్చు. కానీ ఈ 5 కూడా ఒక్కొక్క సంకేతం నీ జీవితంలో చోటు చేసుకుని ఉన్నా ఇక నీ దశ తిరిగినట్టే. నువ్వు బలంగా నమ్మాలంట బిడ్డ. ఆ భగవంతుడు, ఆ శని భగవానుడు నీ కోసం ఒక భవిష్యత్తును నిర్ణయిస్తున్నాడు. దాన్ని నువ్వు అందుకోవటానికి సిద్ధంగా ఉండు. ఆయన నీ కోసం ఒక అద్భుతమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాడు. ఆ ప్రణాళిక యొక్క పూర్తి స్వరూపం నీకు అర్థమైన రోజు నీ కళ్ళ నుండి ఆనందంతో నిండిపోయి ఆనంద బాష్పాలు కళ్ళల్లో జలజలా రాలుతాయి, ఆగకుండా ప్రవహిస్తాయి. అవును తల్లి, నువ్వు వింటున్నది అక్షరాల సత్యం. నీ పూజలకు సమాధానం దొరికే రోజు చాలా దగ్గరలోనే ఉంది. నువ్వు ఎంత తీరిక లేకున్నా సరే, ఎన్ని పనుల ఒత్తిడిలో మునిగిపోయి ఉన్నా సరే, దయచేసి కొంత సమయాన్ని ఈ సందేశం కోసం కేటాయించి వినమంటున్నాను. బిడ్డా, అన్నీ పక్కన పెట్టేసి, పనులన్నీ పక్కన పెట్టి ప్రశాంతమైన ఏకాంతమైన ప్రదేశంలో కూర్చొని నీ సాయి చెప్తున్న విషయాలను నీ ఆత్మ లోతుల్లోకి ఇంకేలా వినుతీరు బిడ్డా. ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. ఎందుకంటే ఈరోజు నువ్వు తెలుసుకోబోయే సత్యం నీ గుండెను తాకుతుంది, నీ భవిష్యత్తును బంగారు బాటలు వేస్తుంది. ఇది కేవలం నీ బాబా మాట కాదు, నీ అంతరాత్మతో నీకు జరపబోయే ఒక సంభాషణ. ఈ సమాచారాన్ని తప్పకుండా వినితీరాలమ్మా. ప్రతి మాటలోనూ నీ కోసం ఒక సందేశం దాగి ఉంది. ఏకాగ్రతగా విను. అప్పుడే నీ సాయి నీకు ఏం చెప్పాలనుకుంటున్నాడు, శని భగవానుడు ఏం సందేశం పంపాడు, నీ జీవితంలో రాబోయే ఈ అద్భుతమైన ప్రవర్తన ఏంటి నీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా నీ బాబా మాటలను కొట్టిపడేయకుండా ఈరోజు నీ జీవితం ఒక మలుపు తిరగబోతుంది. నువ్వు అర్థం చేసుకో. ఎందుకంటే నీ జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు, ఎన్నో ఒడిదుడుకులు చూసావు. సాధారణంగా చాలా కష్టపడే మనస్తత్వం కలిగిన దానివి. చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో ఆటుపోటులను, అవమానాలను ఎదుర్కొన్నావు. కానీ నీ జీవితం ఒక పూల పాన్పులా కాకుండా ముళ్ళబాటలా సాగిన అనుభవాలు నీకు అనేకం ఉన్నాయమ్మా. అయితే నీ కష్టాలకు కుంగిపోకుండా ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా స్వీకరించి భవిష్యత్తుకు పునాదులు వేసుకొని ముందుకు కదిలావు. అలా బాల్యం నుంచే బాధ్యతలు మోయటం నీకు అలవాటుగా మారిపోయింది. నీ పట్టుదల, కార్యదీక్ష అన్నీ కూడా నిన్ను ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. ఈ అనుభవాలే నిన్ను వయసుకు మించిన పరిణితిని అందిస్తాయి. నువ్వు ఒక యోధుడిలా నిన్ను తయారు చేస్తాయి. ఇక నీ మనస్తత్వం చాలా ఎక్కువ ఉంటుంది. నీ హృదయం కరుణతో నిండి ఉంటుంది. సమాజం బాగుండాలి, అందరూ బాగుండాలి అనే తపన నీలో బలంగా ఉంటుందమ్మా. నీ జీవితంలో నీకు స్నేహితుల సంఖ్య చాలా ఎక్కువ. కానీ ఇక్కడ ఒక్క విషయం, అందులో నిజమైన స్నేహితులు చాలా తక్కువ ఉంటారు. ఎటువంటి భేదాలు లేకుండా అందరితో కలిసిపోతారు. నువ్వు వారి మనసును అర్థం చేసుకునే దానివిగా ఉంటావు. చాలా అరుదుగా ఇలాంటి మనస్తత్వం ఉంటుంది. ఎప్పుడూ కూడా స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతావు. బానిసత్వాన్ని అస్సలు సహించలేవు. ఇతరుల కింద పని చేయటం, వారి ఆదేశాలను పాటించటం నీకు అస్సలు నచ్చని పని. పాతకాలపు పద్ధతులను, మూఢనమ్మకాలను ప్రశ్నిస్తావు. ఎందుకంటే నీ ఆలోచన విధానం ఎప్పుడూ కూడా ముందుకు సాగుతుంది. సమాజంలో మార్పు తీసుకురావటానికి ఎప్పుడూ ముందుంటావు. నీలో ఒక చిన్నపాటి తిరుగుబాటుదారుడు ఎప్పుడూ దాగి ఉంటాడమ్మా.
ఎక్కడ ఏ తప్పు అనిపించినా, ఏ పొరపాటు జరిపించినా దాన్ని అస్సలు భరించలేవు. వెంటనే తిరగబడతావు. మాట్లాడడానికి ప్రయత్నిస్తావు. అందుకే నీలో ఎప్పుడూ కూడా ఎక్కడో ఒక చోట ఒక తిరుగుబాటుదారుడు దాక్కుని ఉంటాడు. అవసరం వచ్చినప్పుడు టక్కున బయటకొస్తాడు. తిరిగి ప్రశ్నిస్తాడు. వాళ్ళ నోరు మూయించి మళ్ళీ దాక్కుంటాడు. ఇలా నీ వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది బిడ్డ. అయితే నువ్వు పుట్టుకతోనే చాలా తెలివైన, బుద్ధిమంతురాలు అయినటువంటి ఒక వ్యక్తివి. అంటే కొత్త విషయాలు నేర్చుకోవటంలో, కొత్త ఆలోచనలు చేయటంలో మీరింకా సాటి ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే నీకు తెలివితేటలుంటాయి. అన్నింటిలోనూ కొత్తదనాన్ని వెతుకుతావు. కొత్తగా చేయాలి, భిన్నంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి అనే ఆలోచన. అందుకే ఈ కొత్తగా సృజనాత్మకతతో ఉండేటువంటి గుర్తింపు 10 మందిలో కూడా నిన్ను ప్రత్యేకంగా నిలబడుతుంది. ఎప్పుడు ఆదర్శాల కోసం జీవిస్తావు. డబ్బు కంటే కూడా విలువకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తావు. నీ దృష్టి ఎప్పుడూ భవిష్యత్తు మీదనే ఉంటుంది. రేపటి ప్రపంచం ఎలా ఉండాలి, దానికోసం నేను ఎలా ఇవ్వగలను, ఏమివ్వగలను అని ఆలోచిస్తావు. అలాగే ఎంతో ఉన్నతమైన ఆలోచనలు, ఆశయాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఒంటరిగా మిగిలిపోతూ ఉంటావు. నిజమైన నీ భావోద్వేగాలను అంత త్వరగా బయటపెట్టవు, కానీ నీ మనసులో ఏముందో తెలుసుకోవటం ఇతరులకు చాలా కష్టమైన విషయమే. అది ఒక సముద్రం లాంటి ఎంతో లోతైన బాధను కూడా కప్పేసి పైకి నవ్వుతూ దాచేయగలవు. నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్న వారికి సరిగ్గా అర్థమవుతుంది నువ్వంటే, నీ మనసంటే. వాళ్ళ దగ్గర నీ మనసు విప్పుతావు. ఆ అర్హత కొంతమందికి మాత్రమే దక్కుతుందమ్మా. ఒక్కసారి ఒక విషయం మీద ఒక అభిప్రాయానికి వస్తే దాన్ని మార్చుకోవటం చాలా కష్టం బిడ్డ. దాని మీద నిలబడతావు. నువ్వు నమ్మిన దానికోసం ఎంత దూరమైనా వెళ్తావు. నీ అనుభవాలే నీకు పెద్ద గుణపాఠాలు నేర్పుతాయమ్మా. ప్రతి అనుభవం నిన్ను మరింత రాటుదేలేలా చేస్తాయి బిడ్డ. ఒక వజ్రంలా మార్చేస్తాయి. అయితే నీ జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయి. ఎన్నో రకాలుగా నువ్వు కింద పడి పైకి లేచినటువంటి ఒక వ్యక్తివి. నీకు ఈ పరిస్థితులు రావడానికి కారణం నీ చుట్టూ ఉన్న మనుషులే. నీ మంచితనాన్ని అలుసుగా తీసుకునేవారే. నువ్వు పుస్తకాల్లో నేర్చుకున్న పాఠాల కన్నా నీ చుట్టూ ఉన్న మనుషులు నేర్పించేటువంటి గుణపాఠాలే ఎక్కువ. ప్రతి మనిషి కూడా నీ జీవితంలోకి ఒక పాఠం నేర్పడానికే వస్తారు. కొందరు ప్రేమను నేర్పిస్తే మరికొందరు మోసాన్ని నేర్పిస్తారు. అయితే గత కొంత సంవత్సరాలుగా నువ్వు పడుతున్న ఇబ్బందులకు, మానసిక క్షోభకు మూల కారణం బయట ఎక్కడో లేదు తల్లి. నీ దగ్గరే ఉంది. నీ మనసులో ఉంది. నీ గ్రహస్థితుల్లో ఉంది. ముఖ్యంగా నిన్ను పరీక్షిస్తున్నటువంటి ఏలినాటి శని ప్రభావంతో ఉంది. శని భగవానుడు నిన్ను పరీక్షించదలిచాడు. నిన్ను సిద్ధం చేయదలిచాడు. రాబోయే భవిష్యత్తుకి నిన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలి అనుకుంటున్నాడు. నీలో ఉన్న తప్పొప్పులన్నీ సరిదిద్దాలి అనుకుంటున్నాడు. అందుకే నీకు ఈ పరీక్ష పెట్టాడు. పరీక్ష సమయమే ఆ భగవానుడు నీకిచ్చాడు. ఈ కష్టకాలం ఇప్పుడు ముగిసిపోయింది. నీ గుండెల్లో గూడు కట్టుకొని ఉన్న ఆ నొప్పిని, ఆ నిస్సహాయతను పంచుకోవటానికి నీ భుజం తట్టి నేనున్నాను అని చెప్పడానికే నేను ఈరోజు నీ ముందుకొచ్చాను. రాబోయే రోజుల్లో నీకోసం ఎదురు చూస్తున్నటువంటి వెలుగుని నింపడానికి నేనొచ్చానమ్మా. ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకో. సుమారు 6 సంవత్సరాల క్రితం ఏలినాటి శని నీ జీవితంలోకి అడుగుపెట్టిన ఆ రోజుల్లో ఎంత భయంకరంగా ఉన్నాయో తలుచుకో. అప్పటి వరకు ఎంతో ఉల్లాసంగా, స్వతంత్రంగా, ఎవరి సహాయం అవసరం లేకుండా, ఎవరి సహాయం చేస్తూ 10 మందికి సహాయం చేస్తూ బ్రతికినటువంటి నీ జీవితం ఒక్కసారిగా తలకిందులయ్యింది. ఏం పట్టుకున్నా జారిపోవటం, ఎవరిని నమ్మినా మోసం చేయటం, ప్రతి అడుగు వెనక్కి రావటం, ఇదే నీ జీవితం అయిపోయింది. గుర్తు చేసుకో. అప్పటి వరకు నువ్వు కూడబెట్టుకున్న ధనం, కీర్తి, గౌరవం నెమ్మదిగా కరిగిపోవటం, అనవసరమైన ఖర్చుల్లో నువ్వు ఇరుక్కోపోవటం, డబ్బు మంచినీళ్ళలా ఖర్చయిపోవటం, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, సంపాదన పెరగట్లేదు. ఒకవేళ వచ్చినా కూడా ఆ డబ్బు ఏమైందో కూడా తెలియని ఒక దిక్కుతోచని స్థితిలో అయోమయంలో పడిపోయావు. ఎంత ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోయావు అంటే విల్లవిల్లాడిపోయిన క్షణాలు కూడా నీకు తెలుసు. ఒక్కసారి వీటన్నింటినీ గుర్తు తెచ్చుకో. విపరీతమైన ఊహించినటువంటి ధన నష్టం, డబ్బు నష్టం, ఆరోగ్య సమస్యలు నిన్ను చుట్టుముట్టాయి. రాత్రుళ్ళు నిద్ర కరువైంది. భవిష్యత్తు అంధకారంగా కనిపించింది. ఎందుకిలా జరుగుతోంది? నేనేం పాపం చేశాను? నాకే ఎందుకు ఈ శిక్ష బాబా అని ఎన్నెన్నో అడిగావు.
నిన్ను నువ్వు ప్రశ్నించుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. నీ చుట్టూ ఉన్న ప్రపంచం నిన్ను ఒంటరిని చేసింది. నీ నీడ కూడా నీకు శత్రువుగా మారింది. నీ స్నేహితులు దూరమయ్యారు. బంధువులు ముఖం చాటేశారు. నువ్వు మానసికంగా, ఆర్థికంగా బలహీనపడటం మొదలైపోయింది. ఇదంతా కూడా శనిదేవుడు నీకు నేర్పుతున్నటువంటి మొదటి పాఠం. ఆ పాఠం పేరే విరక్తి. ప్రపంచం శాశ్వతం కాదు. బంధాలు శాశ్వతం కాదు. డబ్బు శాశ్వతం కాదు. నీకు నువ్వే శాశ్వతం అనే సత్యాన్ని నీకు రుచి చూపించాడు సాక్షాత్తు శని భగవానుడు. ఇది ఆయన పెట్టిన మొదటి పరీక్ష. ఇది చాలా కఠినమైన సత్యం. ఆ తర్వాత మొదలైంది సిసలైన అగ్ని పరీక్ష. ఎందుకంటే శని భగవానుడు నీ జీవితంలోకి అడుగుపెట్టాడు. ఇక్కడ అత్యంత కఠినమైన దశ నువ్వు చూసేశావు. ఇక్కడ దెబ్బలు బయట నుండి కాదు, లోపల నుండి తగులుతాయి. నిన్ను నువ్వే అవమానించుకునేలా నీ నీ సామర్థ్యంపై నీకే నమ్మకం పోయేలా పరిస్థితులు సృష్టించబడ్డాయి. నువ్వు ఎంత మంచి చేసినా కూడా చెడుగానే కనిపిస్తుంది. నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నా నీపైనే నిందలు పడతాయి. ఆ సమయంలో జరిగిన అవమానాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకో తల్లి. 10 మందిలో తలదించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. నువ్వు చెయ్యని తప్పుకు నిందలు మోయాల్సిన దుస్థితి. నీ విలువను గుర్తించకుండా నిన్ను చులకనగా చూసిన సందర్భాలు ఒక్కొక్కటి నీ గుండెల్లో ముల్లుల్లాగా గుచ్చుకుంటున్నాయి. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశాయి. నీ ఉనికిని ప్రశ్నించేలా చేశాయి. ఆత్మ గౌరవమే ప్రాణంగా బ్రతుకుతున్న నీకు ఆ ప్రాణంపైనే దెబ్బ కొట్టాడు శని. ఎందుకో తెలుసా? నీలో ఉన్న అహాన్ని, నేను అనే గర్వాన్ని పూర్తిగా నాశనం చేయటానికే. నేను గొప్ప, నేను తెలివైన వాడిని అనే భావన తొలగించి, నేను ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో ఒక అణువును మాత్రమేనమ్మా. అణువు అనే జ్ఞానాన్ని నీకు అందించడానికి ఈ పరీక్ష పెట్టాడు శని భగవానుడు. ఇదే సమయంలో నీపై జరిగిన కుట్రలు, కుతంత్రాలు అన్నీ నీకు ద్రోహం చేసేవి కావు. నువ్వు ఊహించిన వ్యక్తులు నీకు ద్రోహం చేశారు. నువ్వు మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తులే నిన్ను వెన్నుపోటు పొడిచారు. నీ ఎదుగుదలను ఓర్వలేని వాళ్ళు నీకు వెన్నుపోటు పొడిచారు. నీ పతనానికి ప్రణాళికలు వేశారు. నీ బలహీనతను ఆసరాగా తీసుకొని నిన్ను దెబ్బ కొట్టాలి అని, దెబ్బతీయాలని చూశారు. చుట్టూ ఇన్ని విషవలయాన్ని సృష్టించారు. నిన్ను ఒంటరిని చేశారు. ఎవరిని నేను నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని ఒక అయోమయ స్థితి. జీవితం అనే ఈ ఆటలో నువ్వు ఆడిన ప్రతి నాటకంలోనూ నువ్వు ఓడిపోయేలా చేశారు. నీ స్నేహితులే శత్రువులయ్యారు. నీ ఆప్తులే నీకు పరాయి వారయ్యారు. ఇది శనిదేవుడు నీకు నేర్పిన రెండో పాఠం. ఆ పాఠం పేరేమిటో తెలుసా? తల్లి, జాగ్రత్త. జాగ్రత్త నేర్పాడు. మనుషుల్ని ఎంత అంచనా వేయాలో, ఎవరిని ఎంతవరకు నమ్మాలో, ఎవరితో ఎంతవరకు స్నేహం చేయాలో ఆచరణాత్మకంగా చూపించాడు. ఇక జరిగిన మోసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి రూపంలోనూ మోసపోయావు. ఆర్థికంగా మోసపోయావు, మానసికంగా మోసపోయావు, నమ్మకం విషయంలో మోసపోయావు. నువ్వు ప్రాణం పెట్టి ప్రేమించిన వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేదు. నువ్వు అండగా నిలబడిన వాళ్ళు నీకు అవసరమైనప్పుడు చెయ్యి విడిచిపెట్టేశారు. డబ్బు రూపంలో, మాట రూపంలో, ఆస్తి రూపంలో ఎన్నో మోసాలు. ఈ మోసాలన్నీ నిన్ను మరింత రాటుదేల్చేశాయి. మనుషుల నిజ స్వరూపాలను నీకు చూపించేశాయి. పైగా పైకి కనిపించే ముఖం వెనుక ఇంకో ముఖం ఉంటుందని చెప్పే మాటలకి, చేసే పనులకు సంబంధమే ఉండదు. అది నీకు అనుభవపూర్వకంగా నేర్పించిందా? ఇది శనిదేవుడు నేర్పిన మూడో పాఠం. ఆ పాఠం పేరేమిటో తెలుసా? అనుభవం. అనుభవం అనే పాఠాన్ని నీకు పరీక్ష ద్వారా నేర్పాడు బిడ్డ. ఈ అనుభవం ప్రపంచంలోని ఏ విశ్వవిద్యాలయమూ ఇవ్వలేనిది. ఎక్కడ ఏ గురువు కూడా ఇవ్వలేనిది. ఈ 6 ఏళ్లలో నువ్వు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి కన్నీటి చుక్క నీవన్నీ నిన్ను బలహీనపరచడానికి కాదు బిడ్డ, నిన్ను ఒక వజ్రంలా మార్చడానికి జరిగింది ఈ ప్రక్రియ. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. నిప్పులో కాలితేనే బంగారం శుద్ధి అవుతుంది. తీవ్రమైన ఒత్తిడికి గురైతేనే బొగ్గు వజ్రంలా మారుతుంది. శని భగవానుడు నిన్న నిప్పులో కాల్చాడు. ఆ ఒత్తిడికి గురి చేశాడు. ఎందుకంటే నువ్వు మామూలు వ్యక్తివి కాదు. నీ మనసు, నీ ఆత్మ చాలా శక్తివంతమైనవి. అయితే ఇక్కడ ఇచ్చే కష్టాలు ఎలా ఉంటాయి నీ విషయంలో అంటే చాలా తీవ్రంగా ఉంటాయి. నీ మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా నిన్ను కుదిపేస్తాయి. నిన్ను నిరంతరం ఆ శని భగవానుడు
పరీక్షిస్తూనే ఉంటాడు. ఎందుకంటే నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు, ఎంతో శక్తివంతమైన దానివి. వజ్రాన్ని సానపెట్టినప్పుడు అది ఎంతో మెరుస్తూ కనపడుతుంది. అలా శని భగవానుడు నీ కష్టాలను ఒక పరీక్షలోనే కాదు, ఈ 5 పరీక్షలలో కూడా నీకు పెడుతూనే ఉన్నాడు. నిన్ను సాన పెడుతూనే ఉన్నాడు తల్లి. ఎందుకంటే వజ్రం కంటే ఇంకా మెరిసిపోవాలి అని ఈ పరీక్షల ద్వారా నిన్ను మరింత ప్రకాశవంతంగా మారుస్తున్నాడు. దానిని ఇక్కడ ఉన్నత స్థానానికి చేర్చడానికి ఈ కష్టాల విషయానికి వస్తాను తల్లి. నీ జీవితంలో ఒక దైవశక్తి ప్రవేశించి నిన్ను కొన్ని స్పష్టమైన సంకేతాలను పంపుతాను. అయితే ఈ సంకేతాల ఫలితంగా జీవితం పూర్తిగా నీకు మారిపోతుంది. ఈ మార్పు నీ జీవిత గమనాన్ని మార్చేస్తుంది. ఇది ఒక కొత్త శకనానికి నాంది పలుకుతుంది. నీ జీవితంలో కొత్త సూర్యోదయం రాబోతుంది. ఈ సంకేతాలను అర్థం చేసుకొనే చాలా ముఖ్యం తల్లి. ఎందుకంటే అవి నీ భవిష్యత్తుకి మార్గనిర్దేశం చేస్తాయి. ఇప్పుడు చెప్పబోయే సంకేతాలలో ఏ ఒక్కటైనా నీ ప్రస్తుత పరిస్థితుల్లో సరిపోకపోతే ఆలస్యం చేయకుండా ఆ మార్పుని గుర్తించి నీకు రాబోతున్న బంగారు కాలం అత్యంత సమీపంలో ఉంది అని అర్థం చేసుకో. ఆ శని భగవానుడే నీ జీవితంలోకి వారిని పంపిస్తాడు. ఇది కూడా ఒక గొప్ప సంకేతం. ఇక ఒక వ్యక్తి నీ జీవితం నుండి వెళ్ళిపోయినప్పుడు కలిగే బాధ తాత్కాలికమే. అలాగే పాత ఆకులు రాలితేనే కదా కొత్త చిగురులు వస్తాయి. అలాగే నీ జీవితంలో కొందరు వెళ్ళిపోతేనే కదా కొత్త మంచి మనుషులు రావటానికి వీలుంటుంది. ఈ మార్పుని ధైర్యంగా స్వీకరించు. ఇక 3వ సంకేతం, నీ సమయం ఎంత విలువైనదో నీకు అర్థమవుతుంది. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకుంటావు. ఇక నీ జీవిత లక్ష్యాలపై దృష్టి పెట్టు. దానికి బదులుగా నిన్ను నువ్వు ఎలా మెరుగుపరుచుకోవాలో, నీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో, నీ ఆరోగ్య పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలి అనే విషయాలపై దృష్టి పెట్టు. నీ ఆలోచన విధానాలలో గొప్ప మార్పు వస్తుంది. అది కూడా ఒక అద్భుతం తల్లి. శని భగవానుడు సాక్షాత్తు ఇవన్నీ కూడా నీకు నేర్పించి వెళ్తాడు. ఎందుకంటే చాలామంది శని భగవానుడు అంటేనే భయపడతారు. కానీ జీవితాన్ని చక్కదిద్దే ఒక గురువు, అస్తవ్యస్తంగా ఉన్న జీవితాన్ని క్రమశిక్షణలో పెట్టి జీవితంలో మళ్ళీ తప్పులు చేయకుండా మంచి పాఠం నేర్పి ఒక గురువు శని భగవానుడు. అంటే మరి అంతటి ఆయన మన జీవితాన్ని మార్చబోతున్నాడు. ఇది ఒక గొప్ప అద్భుతం బిడ్డ. ఎందుకంటే శని భగవానుడు నిన్ను తన వైపు ఆకర్షిస్తున్నాడు అనడానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం. కాబట్టి ఇంతటి అదృష్టాన్ని వదులుకోకుండా అందుకో బిడ్డ. శని భగవానుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఆయన అనుగ్రహం దొరకాలంటే మాటలు కాదు, అలాంటి అనుగ్రహం మీ మీద పడింది అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే. సాయి ఆశీర్వాదం, అనుగ్రహం నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి. కాబట్టి బాబా మీద నమ్మకంతో ఉండు, నీకంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.